జయదేములు. మీరు మాట్లాడేది డిఎంఆర్, మీరు మాట్లాడే విషయం తెనాలి ఘటన గురించి. అది ఈరోజు జరిగిన ఒక సంతోషకరమైన విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం ఒక చిన్న కొటేషన్ చెప్పుకోవాలి. అయినను పోయి రావలే హస్తినకు మహాభారతం, అయినను మునిగి రావలే యోర్దాను నదిలో బైబిల్, అయినను అడుగు పెట్టవలే తెనాలిలో అంబేద్కర్ ఆలోచన విధానం. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మన రాజన్న బిడ్డ మాజీ ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించటం కొరకు తెనాలిలో అడుగుపెట్టారు. ఎంత సంతోషకరమైన విషయం అంటే నేను ఈ విషయాన్ని అంతగా ఎందుకు చెప్తున్నాను అంటే సార్, ప్రవీణ్ పగడాల గారి మరణం అది హత్య కాకపోతే యాక్సిడెంట్. ఆ మిస్టరీ మరణం దగ్గర నుంచి కాకినాడ ఘటన తర్వాత, పిఠాపురం ఘటన తర్వాత, తిరుపతి, ఇలా తరువాత తెనాలి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అన్ని ఘటనలోనూ బాధితులు ఎవరంటే దళితులు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీలు, ఇంకా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరెవరో ఉన్నారనుకోండి. ఈ చాలా కేసులు జరిగినాయి. నేను చెప్పేది ఈ 4-5 కేసులు మెయిన్ కేసులు అన్నమాట. చాలా ఇబ్బందికర పరిస్థితితో ఆ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు బాధితుల తరపున, బలహీనుల తరపున మాట్లాడిన మనిషి ఎవరు లేరు. ఒక నాయకుడు లేడు, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇంకెక్కడి నుంచి కూడా చిన్న మాట సహాయం పేదవాళ్ళకి మేము ఉన్నాం అన్న భరోసా ఇచ్చిన మనిషి ఎవ్వరూ లేరు. ఇవాళ తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టే వరకు కూడా పేదవాళ్ళకి చిన్న భరోసా ఇచ్చిన నాయకుడు కానీ వ్యవస్థ కానీ లేరు. ఆ కేసుల దగ్గర నుంచి పాపం హర్ష్ కుమార్ గారు, పాల్ గారు, ఇంకా విజయ్ కుమార్ గారు, ఇలాంటి వాళ్ళు పోరాడారు. మాలాంటి వాళ్ళు ఏదో సహాయంగా కొంచెం మేము కూడా అప్పుడప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తాను నిలుస్తున్నాం. అంతేగాని గట్టిగా మరి ఇప్పటి వరకు ఆ నాయకులు ఇక్కడి వరకు లాక్కొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తెనాల్లోకి. ఆయన చాలా విషయాలు మాట్లాడారు. తెనాల్లో అడుగుపెట్టే బాధితులను పరామర్శించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పరామర్శించారు. ఇంకా మరి చాలాసేపు వాళ్ళతో గడిపారు. చాలా విషయాలు మరి టచ్ చేశారు అక్కడ. ఎందుకంటే బాధితుల్ని ఆ విధంగా దండించడానికి మీరెవరు అనేది చాలా గట్టిగా క్వశ్చన్ వేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ జరిగేటువంటి అధికార పక్షం నుంచి జరిగేటువంటి తప్పులు, ఇసుక గురించి కానీ వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్ గా మాట్లాడారు. మరి ఎందుకంటే మరి అలాంటి నాయకుడు వస్తాడా అనుకున్నాం మనం. వచ్చాడు, అదొక గ్యారంటీ. ఎందుకంటే మరి ఆ వయసులో ఉన్నది ఏంటంటే మడమ తిప్పను అనేది ఒక మాట బాగా వాళ్ళు గుర్తుకొస్తే మనకు గుర్తుకొచ్చేది ఆ మాట గుర్తుకొస్తుంది. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మరి వాళ్ళ పేదలకి అంత బాగా మరి భరోసా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తర్వాత ఇంకా విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన విషయం, నిన్న మనం మరి పెద్ద వాళ్ళ గురించి మాట్లాడలేము. హోంమంత్రి గారు మరి ఆవిడ చెప్పడం ఏంటంటే గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ గారు ఇదేదో 4-5 కేసులు చెప్పారు. అయితే అక్కడికి మేము వెళ్తామన్నా ఇవ్వడం లేదని చెప్పారు. ఇవాళ మరి వెళ్తామంటేనమ్మా మేడం గారు మీకు మేము మరి చెప్పొచ్చో లేదో మాకు తెలియదు, కానీ మీ అంతటి వాళ్ళకి
వెళ్ళాలని మనసు ఉంటే ఎలాగైనా వెళ్ళవచ్చమ్మా. ఎందుకంటే వాడెవడో పోయాడు మాకెందుకులే మాలోడు మాదిగోడు అన్న ఉద్దేశంతో ఉంటే ఎవరు ఏం చేయలేరమ్మా. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వచ్చారమ్మా? రాగలిగారు కదా. అలాగేనమ్మా, దాని మీద దృష్టి ఉండాలి. ఇప్పుడు మన విషయంలోనూ సంఖ్యలు ఉంటాయి, మన దారిలోనూ సంఖ్యలు ఉంటాయి. మన ఇవన్నీ తెలుసుకుంటే వెళ్ళాలని వెళ్తేనే పని జరుగుతుంది. మరి అలాంటి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన వచ్చారు, మరి పరామర్శించారు, చాలా సంతోషం. మరి బాధితుడికి ఎంతో అందజరిగినట్టుగా మేమందరం సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేము నిన్నటి వరకు మరి ఎవరు ఏదో మాబోటి తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఎవరో లెక్క చేసేవాళ్ళు ఉండరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేంత మా దగ్గర ఆ కెపాసిటీ ఉండదు. కానీ మరి ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టడం, రాగల తరఫున అడుగు పెట్టడం అంటే మాకు ఎంతో 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 బలమ వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. దీని గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆయన ఈ విషయాలన్నీ మరి ప్రవీణ్ పగడాల గారి కేసు దగ్గర నుంచి ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని బాధితులకి న్యాయం జరిగేటట్టుగా మరి ఒత్తిడి తీసుకొస్తారని మరి తెనాలిలో ఆయన చాలా ప్రశ్నలు లేవనెత్తాడు. వాటన్నిటికీ సమాధానాలు దొరికే వరకు మరి ప్రయత్నించి సక్సెస్ అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కోరుకుంటున్నాం. మా అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ జయభూములు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. ఈ మాటలు నా సొంతంగా చెప్పినవి కాదు, అంబేద్కర్ ఆలోచన విధానంతో చెప్పినవి మనవి చేసుకుంటూ అందరికీ జయభూములు విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.